సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జరగబోతున్నాయి. ఈ సమ్మేళనాలు సందర్భంగా దేశంలో ఏదైతే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్మికులు దోపిడీ చేసి, శక్తిని దోపిడీ చేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఏదైతే కార్పొరేట్ శక్తుల సంపద ఉందో దాన్ని పునర్పంపిణీ చేయాలని చెప్పి, దాంతోపాటు దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని 4 లేబర్ కోడ్స్ రూపంలో తీసుకొని వచ్చింది. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు, తర్వాత ఎవరైతే యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఇతర జనసేన కావచ్చు, అన్ని వామపక్ష పార్టీలు కూడా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి పోరాటం చేసినవే. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ వెంటనే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలా, దాంతోపాటు దానికి గనులు కేటాయించి దాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి వేలాది మంది కార్మికులు వాళ్ళు పొట్టగొట్టకుండా, వాళ్ళ రోడ్డును పడుకోకుండా ఈరోజు వాళ్ళ కుటుంబాలని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కనీస వేతనాలు కావచ్చు, తర్వాత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో, హమాలి, ఇతర చేనేత రంగము, తర్వాత భవన నిర్మాణ కార్మికులు, ఇతర ఆ స్కీమ్ వర్కర్స్ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇతర మున్సిపల్ కానీ, ఇతర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఈ జాతీయ సమ్మేళనాల్లో చర్చించబోతున్నాం. రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి జాతీయ సమ్మేళనాలు సిద్ధమవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాతీయ సమితి సమ్మేళనాల్ని ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.